నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ ఎన్నిక, మోడీ అభినందన. ఏపీలో బొప్పాయి రైతుల ఆవేదన, దారుణంగా పడిపోయిన ధరలు. రానున్న రోజుల్లో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు చేరే అవకాశం, వాతావరణ శాఖ హెచ్చరికలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం, ధర్మకర్తల మండలి సమావేశంలో 21 అంశాల ఆమోదం. వరసిద్ధుడి హుండీ ఆదాయం 1,41,00,000 రూపాయలు, ఈవో పెంచల కిషోర్ వెల్లడి. చిత్తూరు వన్ టౌన్ సిఐ సస్పెన్షన్, బెట్టింగ్ మామూళ్లపై ఆరోపణలు. తిరుపతి జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కేజీల గంజాయిని కోర్టు అనుమతితో డిస్పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుల సమక్షంలో చట్టపరమైన విధానాల ద్వారా డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంజాయి పండించడం, రవాణా, వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఐజీ ర్యాంక్ అధికారిని నియమించి ప్రతి జిల్లాలో అనుబంధంగా అధికారులను ఏర్పాటు చేసి గంజాయి మరియు ఇతర డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లాలో గడిచిన 2 నుంచి 3 సంవత్సరాల్లో సీజ్ అయినటువంటి గంజాయిని తూకివాకంలో ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేస్తున్నామని, సుమారు 208 కేసుల్లో పట్టుబడిన సుమారు 20 కోట్ల రూపాయల విలువ గల 4,100 కేజీల గంజాయిని కోర్టు నుంచి అనుమతి తీసుకొని డిస్పోజ్ చేస్తున్నామన్నారు. దీని ద్వారా గంజాయి రవాణా, వినియోగించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందన్నారు. తిరుపతి పట్టణం, బెంగళూరు, చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా గంజాయి రవాణాలో గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఏఎస్ఆర్ జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా బస్సుల్లో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తిరుపతికి వచ్చి ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు మరియు కేరళకు వెళ్లడం గమనించామన్నారు. వాటిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్ పార్టీలను పెట్టి ట్రైన్స్, బస్సులు, లగేజీలను పరిశీలించి సీజ్ చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన గంజాయిని సీజ్ చేయడంతో పాటు 1,00,000 మంది స్కూల్ మరియు కాలేజ్, 8, 9, 10 మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఒకే వేదికపైకి తెచ్చి ఆన్లైన్ ద్వారా గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాల మీద అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతూ గంజాయి వాడకాన్ని నియంత్రిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో సుమారు 15 పీడీ కేసులు పెట్టడం జరిగిందన్నారు. గంజాయి మరియు ఇతర డ్రగ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఎవరైనా గంజాయి రవాణా చేసినా, నిల్వ చేసినా, సహకరించినా లేదా వినియోగించినా వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అందరికీ జిల్లాలో గత 3 సంవత్సరాల నుండి సీజ్ చేసిన సుమారు 4,000 కేజీల గంజాయి కోర్టు అనుమతితో డిస్పోజ్ చేస్తున్నామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం అరికట్టడంలో పోలీస్ శాఖ ఎటువంటి అలసత్వం వహించదు. ప్రజలకు అవగాహన కార్యక్రమాల ద్వారా గంజాయి, మత్తు పదార్థాల వాడకం, దుష్ప్రభావం, ఆరోగ్య సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. వివిధ విద్యా సంస్థలు, ఎన్జీఓలు, పోలీస్ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం, ఎటువంటి గంజాయికి స్థానం లేదని, ఆ దిశగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల్లో మరింత పూర్తిగా అవగాహన కల్పించి లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గంజాయిని పూర్తిగా రూపుమాపడానికి చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్తులో గంజాయి, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుమారుగా
మనకి ఇవాళ రేపు 4100 కేజీలు 4100 కిలోస్ గాంజాని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 208 కేసుల్లో పట్టుబడినటువంటి గాంజా. మార్కెట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని విలువ సుమారుగా 20 కోట్లకు పైచిలకే ఉంది. ముఖ్యంగా అందరికి కూడా ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే విధంగా ఈరోజు ఈ చర్యను మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలిసిందే తిరుపతి జిల్లా, బెంగళూరు, చెన్నై, తిరుపతి పట్టణం ముఖ్యంగా బెంగళూరు, చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్లో గుర్తించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా ఒకటే, గాంజా మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అలసత్వం ఉండదు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు లీగల్గా పీటీ యాక్ట్స్ లాంటివి పెడుతూ, రెండో వైపున అవగాహన కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మీడియా ద్వారా, వివిధ విద్యా సంస్థల ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, పోలీస్ ద్వారా తీసుకెళ్తూ తిరుపతి నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంలో ఎటువంటి గాంజాకి స్థానం లేదు అనే విధంగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింత ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించి స్ట్రింజెంట్గా లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గాంజాను పూర్తిగా రూమ్ ఆపడానికి ఇప్పటికే బాగా ఈ గాంజాను నిర్మూలించగలిగాం. రాబోయే రోజుల్లో పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అసాంఘిక కార్యక్రమాలు, నేరాలు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అనునిత్యం నిఘా ఉంచుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య తెలిపారు. ముఖ్యంగా మెయిన్ జంక్షన్స్ అయినటువంటి వాటిలో మనకి 360 డిగ్రీ కెమెరాస్ని కూడా అమర్చడం జరిగింది. తద్వారా ఎన్నో యాక్టివిటీస్ని దీని ద్వారా మానిటర్ చేస్తూ సిటిజన్స్కి మంచి సర్వీసెస్ని, సిటిజన్స్కి మంచి అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ని, ఎటువంటి ఇష్యూస్ రాకుండా, డే టు డే ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికి దీన్ని చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ప్రారంభించడము చాలా మంచి వరంగా తిరుపతి ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల డే టు డే మేనేజ్మెంట్లో. సో ఇది సుమారుగా ఇనీషియల్గా 180 క్రోర్స్కి శాంక్షన్ అయినప్పటికీ స్మార్ట్ సిటీ నిధులు రీమేనేజ్మెంట్ మేరకు డీస్కోప్ చేసి ఒక 120 క్రోర్స్తో ఈ ప్రాజెక్ట్ని అంతటిని కూడా టేకప్ చేస్తున్నాము. దీన్ని ఇంకొక 1-2 మంత్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి 100% సర్వీసెస్ మనకు అందుబాటులోకి వస్తాయి. ప్రజలు ఎంతమంది ఎక్కడ ఉన్నారు, వారిని ఏ విధంగా మనం వారికి గైడ్ చేయాలి అనేది కూడా ఈ కెమెరాస్ ద్వారా మనం ఉపయోగించగలుగుతాం. ప్రభుత్వం కూడా చాలా పర్టికులర్గా ఉంది. అన్ని తిరుపతి జిల్లాలో ఉన్న అన్ని కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేస్తూ తిరుపతి నగరంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి, బయటికి వెళ్ళే వ్యక్తి పూర్తిగా స్కాన్ అయ్యే విధంగా, ప్రజలకు మంచి సేవలు కల్పించే విధంగా అటు మున్సిపాలిటీ పరంగా అయితేనేమి, ట్రాఫిక్ పోలీస్ పరంగా అయితేనేమి, అదేవిధంగా ఈ ఏదైనా ఇమ్మీడియట్ రెస్పాన్స్ అవసరమైనప్పుడు వర్షాలు కానీ లేదా ఇతర ఇష్యూస్లో కూడా పూర్తిగా మంచి సేవలను కల్పించే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుంది. చాలా సంతోషం దీన్ని స్టార్ట్ చేసినందుకు. పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఇది 120 కోట్లతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ని నెక్ కార్పొరేషన్ ఇండియా ఢిల్లీ వారు ఏర్పాటు చేయడం, వారి ద్వారా చేయడం జరిగింది. దాదాపు 135 కెమెరాలు 24 గంటలు పర్యవేక్షణలో తిరుపతి నగరంలో ఎక్కడ ఏది జరిగినా ఎప్పటికప్పుడు ఇమీడియట్గా తెలుసుకునే అవకాశాలు చాలా సిస్టమేటిక్ని ఈ యొక్క కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా మున్సిపల్ యూజ్డ్ కేసెస్, శానిటేషన్, ఎక్కడన్నా సిఎండి వేస్ట్ డంప్ చేస్తున్నా, లేకపోతే శానిటేషన్ బ్లాక్ స్పాట్స్, మనం గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటాం, అవి డిటెక్ట్ చేయడం కోసం కూడా నియర్లీ 100 కెమెరాస్ వరకు పెట్టడం జరిగింది. సో 60 లొకేషన్స్లో. సో ఎస్పెషలీ జూ పార్క్ రోడ్లో ఎక్కువ కంప్లైంట్స్, డంపింగ్ ఎక్కువ ఉండడము, కోకోనట్ వేస్ట్, సిఎండి వేస్ట్, చిరుతపులి ఇలా వచ్చిన కంప్లైంట్స్ రావడము. అక్కడ జూ పార్క్ రోడ్లో కూడా అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకు 9 పీటీజెడ్ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా శానిటేషన్ కానీ సిఎండి వేస్ట్ కానీ ఇల్లీగల్గా డంప్ చేస్తే ఇవి డిటెక్ట్ చేసి వాళ్ళపైన ఫైన్ కూడా వేయడం జరుగుతుంది.
తిరుపతి ప్రజలకు మరియు యాత్రికులందరికీ అందుబాటులో ఉండేలా ఈట్ స్ట్రీట్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్లు, కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. నాణ్యతలో ఏమాత్రం లోపించినా సంబంధిత స్టాల్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫుడ్ కోర్టు అచ్యుత దేవరాయల మార్గులో ప్రారంభించి ఓపెన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 1,63 లక్షల రూపాయలతో దీన్ని ఈ ఫుడ్ కోర్టుని మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టడం జరిగింది. 1 కోటి రూపాయలు సెంట్రల్ ఫండ్స్ నుంచి తీసుకురావడం, అదేవిధంగా 63 లక్షలు మున్సిపల్ ఫండ్స్లో నుంచి కూడా ఇవ్వడం, దీన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. దీంట్లో 14 షాపులు కూడా అలాట్ చేయడం జరిగింది. ఒక్కొక్క షాపుకు 20 లక్షలు ప్లస్ జిఎస్టీ ఓసీలకు, ఎస్సీలకు 10,000 ప్లస్ జిఎస్టీ, ఎస్సీలకు ఎస్టీలకు 3 షాపులు, మొత్తం 14 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5 సంవత్సరాల వరకు ఈ ఒక్క షాపులు వాళ్ళకే ఉంటాయి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ క్యుజైన్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో 24/7 మనకు యాత్రికులందరూ ఉంటారు కాబట్టి మంచి లొకేషన్ చూస్ చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి ఏదైతే ఎక్కువ టీటీడీ అకామిడేషన్ ఉందో వాటి మధ్యలో దీన్ని పెట్టడం జరిగింది. తద్వారా ఈ 24/7 ఈట్ స్ట్రీట్ని భక్తులందరికీ కూడా ఆల్ టైమ్స్లో వాళ్ళకి ఫుడ్ అందుబాటులో ఉంచే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఒక మంచి ఆహ్లాదకరంగా ఉండడానికి మంచి స్ట్రీట్ లైట్స్, ప్లే ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఈట్ స్ట్రీట్లో పెట్టడం జరిగింది. వినూత్నంగా కూడా ప్రతి కంటైనర్ డెక్ మీద కూడా, డెక్ పైన కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ఓవరాల్ తిరుపతి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఒక మంచి ఈవినింగ్ కానీ లేట్ నైట్స్ కానీ ఫుడ్ అందించడానికి, సరదాగా ఫ్యామిలీతో కూర్చొని తినడానికి కూడా మంచి ఈట్ స్ట్రీట్ని కూడా ఈరోజు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఫ్యామిలీస్కి కన్వీనియంట్ ఉండేలాగా, 24/7 ఉన్న ఫ్యామిలీస్ కన్వీనియంట్ ఉండేలాగా, అలాగే యాత్రికులకి కన్వీనియంట్ ఉండేలాగా అన్ని రకాల ఐటమ్స్ కూడా పెట్టి, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ కంటైనర్స్కి వాళ్ళకి ఇచ్చి డిప్ ద్వారా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. దీని ముఖ్యంగా హైజీన్, క్వాలిటీ రెగ్యులర్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా చెప్పాము, రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసి మేము కూడా శానిటేషన్, హైజీన్ మెయింటైన్ చేయడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేసాము. ఫుల్ ఫ్లెడ్జ్గా May 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఆలయ పరిపాలనా భవనంలో గురువారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా 21 అంశాలను అజెండాగా చర్చించి ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 500 రూపాయలు రాహుకేతు పూజా టికెట్ను రద్దు చేస్తున్నామన్నారు. 750 రూపాయలు, 1,500 రూపాయలు, 2,500 రూపాయల టికెట్ల ధరలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. 5,000 రూపాయల టికెట్ను 1000 పెంచి 6,000 రూపాయలుగా కొనసాగిస్తామన్నారు. సామాన్య భక్తుల కోసం 100 రూపాయలతో సామూహిక రాహుకేతు పూజా విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ప్రతి బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆధార్, రేషన్ కార్డు కలిగిన సామాన్య భక్తులైన 2,000 మందికి 2 బ్యాచ్లుగా పూజలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను, కొలువు తీర్చే వాహనాలను భక్తులు వీక్షించడానికి అద్దాలతో మ్యూజియం తరహాలో అధునాతనంగా వాహన మండపాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సరుకుల నాణ్యత ప్రమాణాల తనిఖీ, నిర్ధారణ పరికరాలను ఆలయంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ నిర్వహణలో ముక్కంటి దేవస్థానానికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం లభించిందని చెప్పారు. భక్తులు నిరీక్షించే సమయంలో అవసరమైన వెయిటింగ్ హాల్స్ను మెరుగైన సౌకర్యాలతో కొత్తగా నిర్మిస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్శనం అనే నినాదంతో ఆలయంలో మరింత సాంకేతిక విప్లవాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో బీకే వెంకటేశులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సిల్వర్, వెండి ధరలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెరిగాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో సామాన్య భక్తులు కూడా ఇంక్లూడ్ చేసుకొని, ఎందుకంటే
రూపాయలు 700 రూపాయలు పెట్టుకొని సామాన్ పత్రుడు రాడు కాబట్టి అందరూ వైట్ రేషన్ కార్డు వాళ్ళు కావాల్సిన పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి చేసుకోవడానికి మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. 500 రూపాయల దర్శనం ఎవరైతే తీసుకుంటున్నారో దాంతోపాటు ఒక వడ లడ్డు ఎవరైతే టికెట్ కొని 500 రూపాయలు పడతారో దాంతోపాటు వడ లడ్డు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకుంది. అట్నే క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈవో గారితో చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా క్వాలిటీ కంట్రోల్ అన్నీ కూడా విజయవాడకు పంపించి అక్కడ క్వాలిటీ కంట్రోల్ తీసుకొని మళ్ళా ఇక్కడికి వచ్చి మరి చేస్తున్నాం. మా ఆలోచన ఏంటంటే ఇక్కడి నుంచి విజయవాడ పోయే లోపల అవన్నీ మారిపోతే అనే ఒక డౌట్ వచ్చింది. ఇవన్నీ కూడా బోర్డు ముందు పెట్టాం. వాళ్ళు కూడా ఆమోదం తెలియజేశారు. అతి త్వరలో ఈ టెస్టింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో పల్సస్ టెస్టింగ్ అంటే ఉప్పులు పప్పులు బియ్యాలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా. కాణిపాక వరసిద్ధుడికి హుండీ ద్వారా 1,41,68,426 రూపాయలు లభించింది. ఆలయ ఆస్థాన మండపంలో స్వామివారి హుండీ కానుకలను ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. 32 గ్రాముల బంగారం, 1.42 కిలోల వెండితో పాటు 169 USA, 75 ఆస్ట్రేలియా, 5 కెనడా డాలర్లు, 110 ఇంగ్లాండ్ పౌండ్లు, 330 UAE దిర్హామ్స్, 1110 సౌదీ రియాల్స్ లభించాయి. నిత్యాన ప్రసాద కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హుండీ ద్వారా 1,45,499 రూపాయలు, గో సంరక్షణ హుండీ ద్వారా 8,449 రూపాయలు సమకూరాయి. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం 7,13,202 రూపాయల చెక్కుల రూపంలో దాతల హుండీలో వేశారు. స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో డిఈఓ సాగర్ బాబు, చిత్తూరు ఏసీ చిట్టెమ్మ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, బాలరంగస్వామి, ఆలయ సిబ్బంది, కాణిపాకం యూనియన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు 1 టౌన్ సిఐ మహేశ్వర సస్పెండ్ అయ్యారు. గురువారం రాత్రి ఉత్తర్వులు వచ్చాయి. బెట్టింగు నిర్వాహకుల నుంచి ఆయన మామూలు తీసుకోవటమే కారణమని తెలిసింది. లాటరీ, క్రికెట్ బెట్టింగ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఓ పక్క ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిస్తున్నారు. ఈ దిశగా జిల్లాలోని పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పలుచోట్ల నిఘా పెట్టించారు. బెట్టింగ్ వల్ల ఏ ఒక్కరూ, వారి వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోరాదని ఆయన పదే పదే చెబుతున్నారు. జనంలోనూ అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఐపీఎల్ సీజన్కు ముందే సిఐ మహేశ్వర చిత్తూరు నగరంలోని బెట్టింగ్ నిర్వాహకులను పిలిపించుకున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన సంఘటనలను వారికి గుర్తు చేసి క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎంత లాభం వస్తుంది, ఎవరెవరు బుకీలుగా వ్యవహరిస్తారనే వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. వాళ్ళు బెట్టింగ్ నిర్వహించుకునేందుకు తన వాటాగా లక్షల్లోనే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఆ క్రమంలోనే 3 రోజుల క్రితం క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సుమారు 16 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో 7గురిపై కేసు నమోదు చేశారు. సిఐ వ్యవహార శైలిపై విచారించిన అధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. కాగా గతంలోనూ ఈయనపై అనేక ఆరోపణలున్నాయి. ఈయన నగిరిలో పనిచేసేటప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ సీఐ తమకు వద్దంటూ అప్పటి ఎస్పీకి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఫిర్యాదు చేశారు. దీంతో చిత్తూరులో లూప్ లైన్కు సీఐ మహేశ్వరను బదిలీ చేసి కొంతకాలానికే 1 టౌన్ సీఐగా నియమించారు. ఇప్పుడు సస్పెండ్ అయ్యారు. తిరుపతి జిల్లాలో నిర్వహించనున్న జనగణనకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనకి కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే April 16th టు April 30th ఉంటుంది. ఆల్రెడీ మార్నింగ్ నేను కూడా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. వెరీ ఈజీగా ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్ చార్జ్ ఆఫీసర్స్ నుండి ఆల్ మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, కలెక్టర్ అందరూ కూడా మేము ప్రజల వద్దకు వెళ్ళి రకరకాల సెలబ్రిటీస్ అయితే సెలబ్రిటీస్, లేదంటే జిల్లాలో ఎవరన్నా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నుంచి కూడా
అవగాహన ఈ రోజు నుంచి కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మీడియా మిత్రులందరూ కూడా ఇప్పుడు మీ ద్వారా కూడా చేపిస్తాము. సో దట్ ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్లోనే చాలా వరకు మనకు డేటా వచ్చేస్తుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్లో అయిన తర్వాత మనకి మే 1 నుంచి మనకి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేది ఎన్యూమరేషన్ జరుగుతుంది. దీంట్లో పాపులేషన్ అంటే ఇండివిజువల్ వాళ్ళది మనకి ఫిబ్రవరి 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. జనన గణన 2027లో స్వీయ గణన చేసుకోవటం వలన స్పష్టమైన సమాచారాన్ని మీరే స్వయంగా ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చునని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు తెలిపారు. 16th సెన్సస్ అనేది ఇప్పుడు జరగబోతుంది. సో ఈ 16th సెన్సస్లో అంటే 2 ఫేసెస్లో ఈ సెన్సస్ జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు నుంచి 30th వరకు, ఏప్రిల్ 16th నుంచి 30th వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది అవుతుంది. అంటే హౌస్ హోల్డ్సే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇప్పుడు చూపిస్తాము. దాంట్లో డీటెయిల్స్ ఇచ్చి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. అది జియో లొకేషన్తో సహా చేసుకుంటే మనము మే 1 నుంచి మే 30th వరకు ఎప్పుడైతే ఎన్యూమరేటర్స్ సూపర్వైజర్స్ ఫీల్డ్కి వెళ్తారో అప్పుడు కరెక్ట్గా మనము ఆ లొకేషన్కి వెళ్ళి పబ్లిక్ ఏదైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారో అది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఒకవేళ జియో లొకేషన్ అటు ఇటు అయినా కూడా 100 మీటర్స్ పరిధిలో ఉన్నదంతా కూడా ఎన్యూమరేటర్స్కి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రతి ఒక్కరూ చేసుకుంటే ఆ డేటా కరెక్ట్గా మనకి తెలుసు కాబట్టి కరెక్ట్గా డేటా ఇచ్చేదానికి ఉంటుంది. అది సెకండ్ టైం వెరిఫై చేసేదానికి కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే పబ్లిక్కి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. sc.census.got.in అనే పోర్టల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయొచ్చు. ఆ పోర్టల్కి వెళ్ళి మన నేమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఒకటి తీసుకొని మిగతా మెంబర్స్ లాగా తీసుకుంటుంది. హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఇట్ క్యాన్ బి మేల్ ఆర్ ఫీమేల్. సో ఎవరైనా అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ఎవరైతే డెసిషన్స్ తీసుకుంటారో ఆ ఇంట్లో. అవి తీసుకొని మిగతా డీటెయిల్స్ చాలా డిఫరెంట్ వెహికల్స్ లేదా వాళ్ళు ఏమి మెయిన్ సీరియల్ ఏం తీసుకుంటారో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఇస్తే ఎన్యూమరేటర్స్ నెక్స్ట్ వచ్చినప్పుడు వెరిఫై చేసేదానికి ఉంటుంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్పై చేసిన వ్యాఖ్యలపై చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వు స్వాతంత్ర సమరయోధుడు కాదు, నువ్వు పోయింది అక్రమ అవినీతి. తుడా డబ్బు ఇంకా ఉంది. 120 కోట్లు తిన్నది తుడా డబ్బు ఉంది, ఇంకా జరుగుతూ ఉంది ఏసీపీ. నీ వల్ల ఈరోజు సుమారు 4 నుంచి 5 మంది ఎంపీడీ వాళ్ళు సస్పెండ్ అవుతారు. తుమ్మలగుంట్లో ఆ రోజు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవుతాడు, రిమూవ్ అవుతాడు. ఈ రోజుకి తుమ్మలగుంటలో పంచాయతీ పేరుతో తుడా డబ్బు వేసుకుని డబ్బు ఇంకా విత్డ్రా కాలా. తుమ్మలగుంట గ్రౌండ్ నీ ఆధీనంలో పెట్టుకుని ఇంకా విత్డ్రా చేయలా. తుమ్మలగుంట గెస్ట్ హౌస్ ఇంకా విత్డ్రా చేయలా. దీనంతా సహకరించి అధికారులతో పాటు అందరూ వెళ్తారు. ఇంకా తొందరగా వారంలో నీ భరతం చూపిస్తా. వారం రోజులు టైం. ఎవడొచ్చినా దిక్కుండా నేనేమని చూపిస్తా. ఇంకా నీవు ఈరోజు చెప్తున్నా, కుప్పంలో వెళ్ళావు, కుప్పంలో అర్ధరాత్రి వెళ్ళావు, నువ్వు నీ కొడుకు భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నోట్ చేసుకో. అధికారం వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామని నేను మళ్ళా చెప్తున్నా. అధికారం రాదు, వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంటకు కూడా నువ్వు పీకలేవు, నువ్వు కానీ నీ కుటుంబం కానీ గుర్తుపెట్టుకో. ఏం మాటకు వస్తే బెదిరిస్తున్నావు. ఈ బొడ్డా బెదిరింపులు నీ గవర్నమెంట్లో మేము బెదర్లా. నువ్వు ఎన్ని అకృతాలు చేసావో నాకు తెలుసు, నేను చెప్పుకోవాలి. ఆ రోజు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, నువ్వు మేం కాదు. నువ్వు ఏ విధంగా చేసినావు, ఏ విధంగా అక్రమ మార్జిన్ వచ్చిందో నీకు అందరూ తెలుసు. ఈరోజు అవినీతి అంటున్నావు. తుమ్మలగుంటలో పెట్టినటువంటి ఫ్లాగ్ 3,25,00,000 తుడాల టెండర్ వేస్తే దానికి సంబంధించిన 1,25,000 వుడ్ నీ ఇంటికి వచ్చింది. సాక్షి ఉంది. వుడ్ యజమాని ఉన్నాడు, రా టింబర్ డిపో రా హైదరాబాద్లో, సాక్షి ఇప్పిస్తా. జనరేటర్ ఎక్కడిది? తుడా డబ్బుతో జనరేటర్ వాడుకున్నావు. తుడా గెస్ట్ హౌస్ మీ అమ్మని నాన్న తుడా గెస్ట్ హౌస్లు పెట్టించావు 2 సంవత్సరాలు సుమారు గవర్నమెంట్ వచ్చేంత వరకు. తుడా డబ్బు ద్వారా నువ్వు ఎంతెంత వాడావో లెక్కేసుకో. తుడా కేసే కాదు, తొందరలో దొంగ ఓట్ల కేసు కూడా వస్తూ ఉంది. చిత్తూరు థియోసాఫికల్ భూములను కబ్జాదారుల పాలై అమ్మకాలు సాగిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీల జిల్లా స్థాయి నాయకులు, అధ్యక్షులు ఎందుకు ప్రశ్నించడం లేదంటూ
కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రశ్నించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఒక పురాతన కట్టడాన్ని కూల్చివేసి కబ్జాదారులు ప్లాట్లుగా వేసి విక్రయిస్తుంటే గొప్ప తాత్వికవేత్త అని చెప్పుకునే భూమన కరుణాకర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మీరేం చేస్తున్నారు? ఎందుకు గమరున్నారు? ఇది ప్రజలకు సంబంధించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఇంత పెద్ద కొన్ని వందల కోట్ల ప్రాపర్టీని కబ్జా చేస్తుంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు గమనున్నారా? 20 రోజులుగా ఈ విషయం జరుగుతుంటే ఈ రోజు వరకు వైసీపీ శ్రేణుల నుంచి ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి గురించి స్పందనే లేదు. దీనికి కారణం ఏమి? మీ పార్టీ వాళ్ళు కబ్జా చేశారని మీరు నోరు పెదపడం లేదా? లేక దీని వెనుక సూత్రధారి మీరేనా? ఎందుకంటే మీరు తాత్వికవేత్త, ఆధ్యాత్మికవేత్త అని, మీకు రచనా రంగం అంటే ఇంట్రెస్ట్ ఉందని మీరు ఇవన్నీ మీకు మీ అయి చెబుతుంటారు, మీకు కావాల్సిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో చిత్తూరు జిల్లాకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఒక చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాపర్టీ కబ్జాకి గురవుతుంటే ఉమ్మడి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మీ స్టాండ్ ఏమి, మీ పార్టీ స్టాండ్ ఏమి? మీరు ఇంతవరకు నోరే తెరవలేదు దీని గురించి. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడపారెడ్డిపల్లిలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ఉంచారు డీఎస్పీ ప్రసాద్. ఈ రాహుల్ రెడ్డి వయసు కేవలం 19 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. చదువు మానేసి ఈ చిన్న 2 అడుగుల వివాదం గురించి తన ఆలోచనలన్నీ మారి డైవర్ట్ అయిపోయి ఇది సమస్య పరిష్కారం కాదు, ఇక ముందు కూడా ఇట్లనే మా కుటుంబాల మీద దాడి జరుగుతూ ఉంది, మా తాతయ్యను కొట్టారు, అది ఇది అని చెప్పి అది మనసులో పెట్టుకొని అతను ఆ రాత్రి ఈ అమర్నాథ్ రెడ్డి యొక్క కదలికలను గమనిస్తూ ఆ రాత్రి తన ఇంట్లో ఉన్న మచ్చుకత్తుతో దాడి చేసి, ఆ దాడి చేస్తున్న సమయంలో ఈ అమర్నాథ్ రెడ్డి టెర్రస్ మీద పడుకొని క్రికెట్ మ్యాచ్ వాచ్ చేస్తూ ఉన్న టైంలో ఆ చీకట్లో పోయి నరగడం జరిగింది. విచక్షణారహితంగా నరగటం వల్ల అతను అక్కడెక్కడే స్పాట్లోనే చనిపోయాడు. మళ్ళీ అతను అక్కడి నుంచి కిందకి దిగి వచ్చి ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఎవరైతే నాదమన్ రెడ్డి ఉన్నాడో అతను కూడా భోజనం చేసుకొని అక్కడ టీవీ చూస్తున్న క్రమంలో అతను కూడా నరగడానికి ప్రయత్నించగా అది గమనించిన అతను అలర్ట్ అయ్యి ఆ మచ్చు కత్తిని పట్టుకొని కేకలేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం గమనించి అతను కత్తితో సహా పారిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఒక్కరోజు తేడాలోనే ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం, దానికి సంబంధించి ముద్దాయిని రిమాండ్ పంపడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ని విమర్శించే స్థాయి చెవిరెడ్డి మోహిత్కి లేదని తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నదని తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు సాల్మన్ రాజు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఐటీ కంపెనీలు కానీ, విశాఖపట్నం మైక్రోసాఫ్ట్ రావడం కానీ, ఇలాంటి ఎన్నో కంపెనీలకి తేవడం అదొక మంచి అదృష్టం మనకి ఆంధ్రప్రదేశ్కి. మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, ఏ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయినా వచ్చిందా? అలాంటిది మీరు నారా లోకేష్ గారు మాట్లాడడం ఏమాత్రం సహజం కాదు. ఇది కొద్దిగా మీరు ప్రవర్తన మార్చుకోండి. మీరు ఏమన్నా డెవలప్ చేశారంటే దాని గురించి మాట్లాడండి. మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? ఓన్లీ గంజాయి ప్రోత్సహించి చెట్లు నాటి మిమ్మల్ని ఊరినంతా నాశనం చేయడం చేసినారు. ఇక్కడ మోహిత్ రెడ్డి పెట్టాడు, ఆయనకి ఏం అనుభవం ఉంది? మాట్లాడే తెలియదు, ఒక ఓటర్తో పలికేది తెలియదు. ఏదో వచ్చినాడు, నిలబడినాడు, అప్పు పేరు చెప్పుకొని ఓడిపోయినాడు. ప్రజలు నాని గారిని ఓడిపోయినా అత్యధిక మెజారిటీతో గెలిపించినారు. నాని గారు ఓటమి పాలైనా చాలా కృషితో, పట్టుదలతో కుటుంబం మొత్తం ఏకమై చంద్రగిరి ప్రజల కోసం, అభివృద్ధి కోసం వాళ్ళు నిలదొక్కుకొని ఇక్కడ గెలిచినారు. అంత గొప్ప నాయకుడు మా నాయకుడు నాని గారు.
నిర్దేశిత గడువులో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ప్రతి ఫ్లోర్లో ఒక గదిని మోడల్ యూనిట్గా అభివృద్ధి చేసి ఆ గదిలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, మెడికల్ ఎక్విప్మెంట్ తదితర సదుపాయాలను సమగ్ర ప్రణాళికతో ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని గదుల్లో ఆమోదిత లేఅవుట్కు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. పెండింగ్ పనులను సంబంధిత విభాగాలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి గదిలో రోగి సేవలకు అవసరమైన మెడికల్ మరియు సపోర్ట్ సదుపాయాలు నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రముఖ ఆసుపత్రులలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై నివేదికలు సేకరించి అమలు చేయాలని సూచించారు. అనంతరం నూతన భవనంలోని 6 అంతస్తుల గదులు, పై అంతస్తులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రి సమీపంలో అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. దీన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగానే వారం మరి జేఈఓ గారు, సిఈ గారు, డైరెక్టర్ గారు విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయమని చెప్పారు. ఆ ఆదేశానుసారం ఈరోజు ముగ్గురం కలిసి అలాంగ్ విత్ రిలేటెడ్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళతోటి మొత్తం చూడటం జరిగింది. ఆ చూసిన ప్రోగ్రెస్ని కూడా ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూనే దీన్ని సమగ్రంగా పూర్తి చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంటా ఉన్నాం. పలమనేరు నీటిపారుదల శాఖ డిఈ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. 13,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ పుంగునూరు మండలం కంగానంపల్లికి చెందిన కాంట్రాక్టర్ ఈశ్వరప్ప 2018లో నీరు చెట్టు పథకం కింద 5 లక్షల రూపాయలు బిల్లు పెండింగ్లో ఉన్నందున గత 6 సంవత్సరాలుగా పలమనేరులోని నీటిపారుదల శాఖ చుట్టూ తిరుగున్న అక్కడి అధికారులు తన బిల్లును మంజూరు చేయలేదని సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఈశ్వరప్ప 13,000 రూపాయలకు బేరం కుదుర్చుకొని అతను ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా వారి ఆదేశానుసారం ఈరోజు అబ్దుల్ రజాక్కు ఈశ్వరప్ప 13,000 రూపాయలు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు అబ్దుల్ రజాక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నేను 17-18 నీరు చెట్లో వర్కులు చేస్తే అప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ వాడిపోయింది, ప్రభుత్వం పోయింది. పోతే వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా బిల్లులంతా పెండింగ్ పెట్టారు. ప్రజెంటు 2024 తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చినప్పటి నుంచి ఈ ఇరిగేషన్ ఆఫీస్కి నేను తిరగడం జరుగుతుంది నా బిల్లుల కోసం. తిరుగుతుంటే ఇక్కడ ఆఫీసర్లను పలుమార్లు కలిసినా కూడా వాళ్ళకి చలనం రావడం లేదు, కనికరం కలగడం లేదు మా మీద. 8 సంవత్సరాలు అయితే కూడా మా బిల్లులు మాకు ఇచ్చేదానికి వీళ్ళకి ఎందుకో లోపల ఏదో బాధ ఉంది. మేమైతే అప్పుల పాలైపోయినాం వర్కులు చేసేపట్లో, మా డబ్బులు రావడం లేదు. పలుమార్లు తిరిగినా కూడా మా దగ్గర నుంచి లంచం డిమాండ్ చేయడం జరిగింది. మేము ఏసీబీ వాళ్ళని కలవడం జరిగింది. వాతావరణం రణరంగంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే 42 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో 48 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎండ ఎరుపు రంగు పూసుకుంది. ఉదయం 7ంటికే సుర్రుమంటోంది. సాయంత్రం చీకటి పడేదాకా తాపం తగ్గేది లేదంటోంది. ఇంకేముంది, బానుడి సెగ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. మండుటెండల కారణంగా వడదెబ్బ పొంచి ఉంది. ఇప్పటికే వడదెబ్బలు నమోదవుతున్నాయి. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం దెబ్బతింటుంది. ఫలితంగా సదరు వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. దీనినే హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అంటారు. ఈ దశ ప్రమాదకరం, ప్రాణాంతకం. ఎప్పటి నుంచో ఎన్నికలకు ప్రిపరేషన్స్ జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ లోకల్ బాడీ పోల్స్పై అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా మార్చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల విషయంలో కూటమి సర్కార్ ప్లాన్ ఏంటి? ముందు పురపోరు, తర్వాత పరిషత్,
చివరికి పల్లెపోరు కోసం రూట్ మ్యాప్ రెడీ చేసి పెట్టారా? పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారుతున్న వైన్యంపై పొలిటికల్ స్టోరీ. స్టేట్ ఈసీ చీఫ్ పదవీ కాలం ముగిసిపోయింది. కొత్త కమిషనర్ పోస్టింగ్కు కూడా కసరత్తు నడుస్తోంది. దీంతో ఏపీ పాలిటిక్స్లో స్థానిక పోరుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలలో అధికారుల పాలన నడుస్తోంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు కూడా ముగిసింది. స్థానిక పోరు, మున్సిపల్ ఎన్నికలపై ఏపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. 6 నెలలుగా ఏపీలో లోకల్ ఫైట్పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొనసాగుతోంది. ఈ ఏడాది స్టార్టింగ్లోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని కూటమి సర్కార్ భావించినట్లు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే చాలా మున్సిపాలిటీల్లో పాలక వర్గాల పదవీ కాలం ముగియటంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. ఇక నెలలోనే పంచాయతీల పాలక వర్గాల గడువు కూడా ముగిసింది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికలపై ఓ హింట్ ఇచ్చారు. 6 నెలల్లోపే లోకల్ పోల్స్ నిర్వహిస్తామని, రెడీగా ఉండాలని మంత్రులు, కూటమి క్యాడర్కు ఇండికేషన్ ఇచ్చారు. ఇంతలోనే ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం ముగిసింది. కొత్త ఎన్నికల కమిషనర్కు నియమించేందుకు కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏపీలో 2 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీని చిత్తు చేసి మరీ 95% స్ట్రైక్ రేట్తో బంపర్ సక్సెస్ కొట్టిన టీడీపీ కూటమికి ఈ మధ్యకాలంలోనే ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఏ రకమైన అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు అటువంటి సందర్భం రాబోతోందని అంటున్నారు. ఏపీలో లోకల్ బాడీలకు ఎన్నికలు పెట్టేందుకు సర్కార్ రెడీ అవుతోంది. మార్చిలోనే మున్సిపాలిటీలు, అలాగే కార్పొరేషన్ల పదవీకాలం పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 2నే గ్రామ పంచాయతీల పదవీకాలం కంప్లీట్ అయింది. జూన్లో జిల్లా మండల పరిషత్తుల పదవీకాలం కూడా ముగియనుంది. దాంతో ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ఒక పక్కా ప్లాన్తో వెళ్తోంది. ముందుగా పట్టణాల్లోనే జనం పల్స్ తెలుసుకోబోతోందట. మొదటి నుంచి టీడీపీకి అర్బన్ ఏరియాలో నుంచి పట్టు ఉంది. వైసీపీ పుట్టిన నాటి నుంచి రూరల్ బేస్లోనే బలం పెంచుకుంటూ వస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల్లో 100% విక్టరీని కొడతామని గట్టిగా చెప్పుకుంటున్న టీడీపీ కూటమి మున్సిపల్ పోరుతోనే విజయయాత్ర స్టార్ట్ చేయాలని భావిస్తోందట. లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఇప్పటికే కేబినెట్లో చర్చించారని అంటున్నారు. మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని ఒక అభిప్రాయానికి వచ్చారట. దాంతోపాటు ముందుగా పదవీకాలం పూర్తయింది కాబట్టి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నుంచే ఎన్నికల నగారా మోగించాలని చూస్తున్నారట. 100కు పైగా మున్సిపాలిటీలు, దాదాపు డజన్కి పైగా కార్పొరేషన్లలో ముందుగా ఎన్నికలు పెట్టి సత్తా చాటాలనేది కూటమి సర్కార్ ప్లాన్ అని చెబుతున్నారు. ఆగస్టు వరకు పురపోరును కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయిందని అంటున్నారు. అప్పటిలోగా బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చాలని భావిస్తున్నారట. ఇక మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాలను నమోదు చేయాలని, ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలని చంద్రబాబు, లోకేష్ ఇద్దరు మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధమైపోవాల్సిందేనని చంద్రబాబు చెప్పేశారు. మొత్తం మీద చూస్తే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 100% స్ట్రైక్ రేట్ను సాధించి అదే ఊపులో మండల, జిల్లా పరిషత్లు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు పెట్టాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ కంటి వైద్య విభాగంలో నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ఈ ఆధునిక సేవలను అతి తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకు అందిస్తోందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ తెలియజేశారు. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ నేత్ర వైద్య విభాగానికి స్వాగతం. ఈ నేత్ర వైద్య విభాగం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సాయంతో చాలా నిష్ణాతులైనటువంటి వైద్యులను నియమించడం జరిగింది. అంతేకాకుండా అన్ని రకాల అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ కూడా సమకూర్చడం జరిగింది. దీనివల్ల ప్రతిరోజు ఓపీడీ అలాగే సర్జరీ సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మామూలు ఈ హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి వాటికి పరీక్షించి కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ, అలాగే క్యాటరాక్ట్ ఆపరేషన్లు కానీ, అలాగే గ్లకోమా లాంటి తీవ్రమైన వ్యాధులకు సర్జరీస్ కానీ, డయాబెటీస్ వల్ల వచ్చే అనేక కాంప్లికేషన్లకు రెటీనా సర్జరీలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజ్ నేత్ర చికిత్సా విభాగంలో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం స్కీమ్ లో అందరికీ కూడా
అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా చక్కగా ఈ వసతులు ఉపయోగించుకోవాల్సిందిగా మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నేత్ర చికిత్సా విభాగము చాలా చురుకుగా క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీ ఏరియాల్లో ఈ నేత్ర చికిత్స క్యాంప్స్ కానీ నిర్వహించాలి అనుకుంటే ఈ విభాగాన్ని సంప్రదించి మీరు ఈ సేవలు కూడా ఉచితంగా పొందవచ్చు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసో విజయతే. అందరికీ నమస్కారం. స్విమ్స్ పద్మావతి వైద్య కళాశాల కంటి విభాగం నందు అన్ని రకాల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శుక్లం ఆపరేషన్ ఫేకో మెథడ్ తో ఇంపోర్టెడ్ లెన్స్ యూజ్ చేసి చేస్తున్నాము. కుట్లు లేకుండా ఫేకో మెషిన్ తో చేస్తున్నాము. ఇది టీవీ ఎంప్లాయీస్ కోసమే 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాము. ఇది కూడా ఒక శాటిలైట్ క్లినిక్, మెయిన్ హాస్పిటల్ ఒక శాటిలైట్ క్లినిక్. అక్కడ ఏం పరీక్షలు జరుగుతాయో ఇక్కడ కూడా ఓన్లీ ఫర్ టీడీ ఎంప్లాయీస్కే జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. అన్నీ అంటే రెటినా డయాబెటీస్ ఎగ్జామినేషన్ కోసము, బీపీ ఎగ్జామినేషన్ కోసము, మిగతా ఎగ్జామినేషన్స్ కూడా ఐలేమని ఇన్వాల్వ్ అయితే ఆ పరీక్షలు చేసేదానికి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ టీడీ ఎంప్లాయీస్కి చేయడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి ఉదయము 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రతిరోజు ఉంటుంది. ఒకవేళ పేషెంట్లు ఎక్కువ వస్తే కూడా టైం లిమిట్ ఏం లేదు. మధ్యాహ్నం 2 వరకైనా 3 వరకైనా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఎవరైనా కూడా. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. సమ్మర్ సీజన్ మొదలైంది. విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మధ్యాహ్నం నుంచి టోకెన్లు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి భక్తుల సౌకర్యార్థం ఇకపై ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచే కౌంటర్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తిరుపతికి చేరుకునే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా 3 ప్రధాన కేంద్రాల్లో ఈ టోకెన్లను అందుబాటులో ఉంచారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లోనూ, రైల్వే స్టేషన్ వెనుక ఉన్న విష్ణు నివాసంలోనూ, అలాగే అలిపిరి మెట్ల మార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లను అందుబాటులో ఉంచారు. గతంలో స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ల కోసం మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సి రావడంతో భక్తులు ఎండలో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఉదయాన్నే టోకెన్లు జారీ చేయటం వల్ల భక్తులు వాటిని తీసుకొని నేరుగా తిరుమలకు వెళ్లడమో లేదా ఇతర పనులు చూసుకోవడమో చేయవచ్చని అధికారులు తెలిపారు. దీనివల్ల క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది. వారాంతాలు, పండుగ రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుందని, కావున భక్తులు మారిన సమయాలను గమనించి తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపించి ఈ టోకన్లను పొందాల్సి ఉంటుంది. తిరుమల ప్రయాణానికి సిద్ధమయ్యే భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు. అసంఘటిత రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులను తక్షణం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఆకుల సతీష్ కుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఆకుల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 90% మంది అసంఘటిత కార్మికులు పనిచేయడం ద్వారా ప్రగతి పదంలో దేశం నడుస్తోందని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ రవాణా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కార్మికులు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సమాజం కోసం పనిచేస్తూనే ఉంటారన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సమ్మెలోకి వెళ్తే కూరగాయల నుంచి, గ్యాస్ నుంచి, ఆహార పదార్థాల నుంచి అన్ని రేట్లు పెరుగుతాయని, నోటికాడికి అన్నం రావాలంటే ట్రాన్స్పోర్టరు రంగం 24 గంటలు రాత్రంతా పగలనక పనిచేస్తేనే కాలచక్రం ముందుకు నడుస్తోందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అసంఘటిత రంగ కార్మికులకు పాలక పక్షాలు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ ఇంటి యజమాని కోల్పోయి ఆ కుటుంబ వీధిని పడకుండా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పరిహారం అందుతుందన్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాలను అధికారులు వేలంపాట నిర్వహించారు. రామచంద్రాపురం మండలంలో 2021 సంవత్సరంలో కరోనా సమయంలో నాటుసారా తరలించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను రామచంద్రాపురం మండలం ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో శుక్రవారం అధికారులు వేలంపాట నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిఎస్పి వాసుదేవ మాట్లాడుతూ సీజ్ చేసిన 43 వాహనాలను వేలంపాట నిర్వహించగా అందులో 27 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయన్నారు. 27 వాహనాలకు 6,26,400 రూపాయలకు గాను జీఎస్టీ 1,12,752 కలపగా మొత్తం 7,39,152 రూపాయలను ఖజానాకు జమ చేశామన్నారు. మిగిలిన వాహనాలను త్వరలోనే వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఈ వేలంపాటలో తిరుపతి జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్ఐ భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం మండల పరిధిలోని ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వివిధ వాహనాలని మన ఎస్ఐ గారు, ఏఈసీలైన నేను, మా సిఐ గారి ఆధ్వర్యంలో వేలం వేయగా మొత్తం 42 కేసుల్లో 43 వాహనాలు వేలం పెట్టాము. ఇందులో 26 కేసులకు సంబంధించి 27 వాహనాలు మన వేలంలో డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలకు సంబంధించి ప్రభుత్వానికి 6,26,400 రూపాయలు మరియు జీఎస్టీ రూపంలో 1,12,752 రూపాయలు గవర్నమెంట్కి చెల్లించడం జరిగింది. తరతరాలుగా చీరాలమ్మ తల్లికి తమ ఇంటి నుంచి ఆడబిడ్డ సాంగ్యం ఇస్తూ జాతర జరిపించడం ఇష్టం లేని కొందరు గత రాత్రి తమ ఇంటిపై దాడి చేసి ఇద్దరిని గాయపరిచి కారు, బైకులను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని కృష్ణాపురం మాజీ సర్పంచ్ కుమార ముద్దురాయలు ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టుపల్లి నుంచి వినోద్ అనే ఒక వ్యక్తి వచ్చి కొంతమంది దుష్టశక్తుల ఎడ మాకు కానోళ్ళు కొంతమందితో పరిచయం ఏర్పరచుకొని వాళ్ళందరినీ పిలుచుకొని మా ఇంటిపైకి వచ్చి మా కార్లు, స్కూటర్లు బెనిఫిషన్ సృష్టించినారు. ఇప్పుడు ఫోన్ చేస్తే సిఐ గారు, జయచంద్ర గారు, ధర్మారెడ్డి ఎస్ఐ గారు వాళ్ళగానే లేకుండా ఉంటే మమ్మల్ని మా బిడ్డల్ని మమ్మల్ని చంపేసి ఉంటారు. ఇది జరిగిన విషయం. దీన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ ఎన్నికయ్యారు. ముచ్చటగా 3వ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అయింది. తిరిగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక హరివంశ్ ఏప్రిల్ 10న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక చేపట్టారు. మరోసారి హరివంశ్కే అవకాశం దక్కింది. హరివంశ్ అనుభవం పెద్దల సభకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 3వసారి హరివంశ్ నారాయణ్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారని, చట్టసభల్లో ఆయనకు చాలా అనుభవం ఉందని పీఎం తెలిపారు. సభా విధానాలు, నియమాల పట్ల కూడా మంచి అవగాహన ఉందని పేర్కొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,135 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,60,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 265 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ ఎన్నిక, మోడీ అభినందన. ఏపీలో బొప్పాయి రైతుల ఆవేదన, దారుణంగా పడిపోయిన ధరలు. రానున్న రోజుల్లో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు చేరే అవకాశం, వాతావరణ శాఖ హెచ్చరికలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం, ధర్మకర్తల మండలి సమావేశంలో 21 అంశాల ఆమోదం. వరసిద్ధుడి హుండీ ఆదాయం 1,41,00,000 రూపాయలు, ఈవో పెంచల కిషోర్ వెల్లడి. చిత్తూరు 1 టౌన్ సిఐ సస్పెన్షన్, బెట్టింగ్ మామూళ్లపై ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.